తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, ఈ వారము బాలికల ఆదివారము, అంటే బాలికల సార్థకతను పెంపొందించుట మరియు బాలికల సంరక్షణ ఆదివారంగా దీన్ని పరిగణించడానికి ఇవ్వబడినటువంటి ఈ యొక్క అంశాన్ని మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తత్సంబంధంగా పరిశుద్ధుడైన మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుండి కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. ప్రభువు ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువని అనిది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, ఆయన పేతురు, యాకోబు సహోదరుడు యోహనాను వారిని తప్ప మరి ఎవరిని ఆయనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట నుండి చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి, ఈ చిన్న దాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయిపట్టి, తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం కలది. ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, జీవాధిపతి, ప్రేమ స్వరూపి, మరొక విశ్రాంతి దినాన నీ పవిత్ర వాక్య ధ్యానానికి మేము సన్నద్ధులవుతుండగా తండ్రి, ఇదిగో బాలికల సంరక్షణ పరమైన వారముగా దీన్ని పరిగణించి మేము చేస్తున్న ఈ యొక్క ధ్యానంలో మాతో ఉండాలని, మా కుటుంబాల్లో ఉన్న బాలికలందరిపైన నీ హస్తం ఉంచి నీ కృపాశీర్వాదాలతో వారిని నింపి నోటి నిండా నవ్వుతో వారిని దీవించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ దినము బాలికల ఆదివారం అనగానే ఇదేదో సెలబ్రేషన్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. At the same time, it is also our deep concern for the safety and protection and upbringing of every girl child, both in our family and in the vicinities of our society. మన సమాజంలో ఉన్న బాలికలందరి కొరకు శ్రద్ధతో కూడినటువంటి ఒక బాధ్యతను మనం విస్మరించకుండా ఈ వాక్యాన్ని మనం ఈ అంశాన్ని కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి కుటుంబంలోనూ మనకు అక్కలు, చెల్లెళ్ళు కదా, మనకు పిన్నులు, అత్తలు అందరూ ఉంటారు. మన కుటుంబంలో కుమారులు, కుమార్తెలు ఉంటారు. అంటే ఒక సంపూర్ణ కుటుంబంగా మనం గమనించేటప్పుడు, అంటే కుమార్తెలు లేకుండా కుమారులు ఉంటే సంపూర్తి కాదా అని కాదు నా ప్రశ్న. అదొక రకమైన సాటిస్ఫాక్షన్ మనకి, ఓహో కుమార్తె కూడా ఉంది కుమారుడితో పాటు అని. కుమార్తెలు ఉన్న వాళ్ళకి కుమారుడు కూడా ఉంటే అది సంపూర్తి కుటుంబంగా మనం భావిస్తాం. నేను ఇందులో చెప్పాలనుకున్నది ఏంటంటే, ది బ్యూటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ ఫ్యామిలీ, కుటుంబం యొక్క సుందర రూపం, దాని సంపూర్ణత ఎక్కడ సిద్ధిస్తుందంటే, మన పిల్లలు సంతోషంతో, ఆనందంతో, మరి తుళ్ళుతూ వాళ్ళ గంతులేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు అది తల్లిదండ్రులకు, వారి పెద్దలకు కుటుంబంలో గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తుంది. అందుకనే దావీదు కీర్తనలో 128లో ఆయన ఏమంటా అంటే, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నుందురు అనే మాట ఎందుకన్నాడంటే, వాళ్ళు ఆ రాసిన కాంటెక్స్ట్లో ఇస్రాయేలు, ఈ మిడిల్ ఈస్టు, గ్రీకు దేశాల ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ వేప చెట్లు, తుమ్మ చెట్లు మొలిసినట్టు వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ఒలివ మొక్కలు కనబడతా ఉంటాయి మనకు. అలా అని చెప్పి మనం గవ్వుకుని ఎగిరి ఒక కొమ్మ తుంచాలంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎందుకు అంటే ఒలివ మొక్కను చాలా పవిత్రంగా చూస్తారు వాళ్ళు, దాన్ని దేవుడిచ్చిన మొక్క కింద చూస్తారు.
కోర్స్ అది వైద్యానికి, అది పౌష్టికాహారానికి, అన్నిటికీ ఒలివ నూనె, కాయలు అన్ని రకాల వాడబడుతూ ఉంటాయని గమనించాలి మనం. అలాగే మన కుటుంబంలో ఉన్న బిడ్డలు చాలా పవిత్రమైన వాళ్ళు. ఎవరి పిల్లలు ఎక్కువ కాదు మనకు. ఎవరి పిల్లల్ని నిరసించడానికి వీలు లేదు. ఎవరి పిల్లలు వాళ్ళ గృహాల్లో వాళ్ళకి సమృద్ధిని, సంతోషాన్ని ఇచ్చేది. దాంతోపాటు ఈ చైల్డ్హుడ్ అనేది, అంటే బాల్యావస్థ అనేది ఒక వరం అండి. అది మనకి అపూర్వమైనది, అమూల్యమైనది, మరువరానటువంటి అమూల్యమైనటువంటి వరం అని చెప్పాను నేను. అది అందులో చేదు అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మధురమైన అనుభవాలతో కూడిన వాళ్ళు ఉన్నారు. ఈ బాల్యావస్థ చాలా అద్భుతమైనటువంటి స్థితి. దానిలో ఉన్న మన అమాయకత్వము, తర్వాత కల్మషము లేనటువంటి మన సత్సంబంధాలు, మన చైల్డ్హుడ్లో మన స్నేహితులతో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి సంబంధాలు, ఇవన్నీ మన యొక్క జీవితానికి చక్కటి సోపానాలుగా మనం వాటిని ఆస్వాదించాలి. చిన్నపిల్లలప్పుడు తుంటరితనం అనేది ఉండకుండా ఉండదు. మరీ చిన్నపిల్లలు ఆచార్యుల్లాగా ఉండమంటే ఉండలేరు కదా, అంత మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయని అవసరంలా. బట్ దెర్ ఈజ్ అంబిచ్యువస్నెస్. సృష్టి విధాయకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఏదో ఒకటి కొత్త ఎక్స్పెరిమెంట్లు, ప్రయోగాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఎదుగుతున్న కొలది చాలా యాక్టివ్గా ఉండే పిల్లలు ఒక ప్రక్కన ఉంటే, మొరోజ్గా ఉండేటటువంటి పిల్లలు కొంతమంది ఉండొచ్చు. కానీ పట్టుదల, దీక్ష, భవిష్యత్తు కొరకు ఎదురు చూసేటటువంటి తలంపులు అన్ని పిల్లల్లో మనం చూస్తాం. ప్రతి పిల్లలు, నేను ఇందాక చెప్పినట్లు మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి మన చైల్డ్హుడ్లో. ఇవాళ దగ్గర ఒక 40 మిలియన్ల చిల్డ్రన్ మన దేశంలో కనపడకుండా పోయారంట. అందులో ముఖ్యంగా ఈ బాలికలు మాయమైపోయారని చెప్పి మన యొక్క పత్రికలు సేకరించినటువంటి సమాచారం. అమర్త్య సేన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో, ఇండియన్ ఆరిజిన్, ఆయన అంటున్నాడు 40 మిలియన్ల ప్రజలు, 4 కోట్ల పైచిలకు ప్రజలు ఎక్కడ పోయారు, వీళ్ళందరూ మాయమైపోయారు అంటున్నాడు. అంటే ఆడపిల్లని ఎదగనీయకుండా కడుపులోనే చంపేసేటటువంటి ఈ దురాచారం పోవడం ఇంకెక్కడన్నా ఉందేమో మనకు తెలియదు వేరే ఖండాల్లో. భారతదేశం మాత్రం ప్రపంచం అందరికీ తెలిసిపోయింది, ఇది ఒక చెడ్డ ఆలోచన ఇక్కడ ఉండిపోయిందని. ఆడపిల్ల కుటుంబానికి భారం అనేటటువంటి ఒక చేదు నిజం కూడా బయటకు వచ్చింది. ఆడ బాలికను అంగీకరించలేనితనం కొన్ని కుటుంబాల్లోనూ ఎక్కువగా కనబడుతుందేమోనన్న ఆలోచన కూడా బయట ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది బాలల గురించి మనం మాట్లాడుకున్నాం, సబ్బాతు బడుల గురించి, వాటి గురించి. ఇవాళ ప్రత్యేకంగా బాలికల సంరక్షణ గురించి మాట్లాడడానికి ఒక నేపథ్యం ఉంది. ఒకటేంటంటే, నెహ్రూ గారు బాలల చాచా ప్రధానమంత్రి, మొదటి ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంలో ఈ 2 వారాలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. బాలల దినోత్సవంతో పాటు దక్షిణ ఇండియా సంఘానికి మనం దాదాపుగా 2000 సినాడ్ సికింద్రాబాద్లో జరిగినప్పుడు బాలికల సంరక్షణ దశకం, అంటే 10 సంవత్సరాల పాటు దీన్ని ఆచరించాలి అన్ని సంఘాలు కూడా అని నిర్ణయం తీసుకున్నాం. మరలా 10 సంవత్సరాలు అయిన తర్వాత 2010లో జరిగినటువంటి సినాడ్లో కూడా, కుట్రాలం అనే చోట జరిగినటువంటి సినాడ్లో కూడా, తమిళనాడులో తిరిగి మరొక 10 సంవత్సరాలు దీన్ని, ఈ మరో దశకాన్ని బాలికల సంరక్షణ కొరకు, బాలికల ప్రోత్సాహం కొరకు, బాలికల వేడుకలుగా మనం చేసుకోవాలనే నిర్ణయం దక్షిణ ఇండియా సంఘం చేయడమే కాకుండా, దాన్ని స్నేహపూర్వకంగా ఉన్నటువంటి అనేక సంఘాలు ప్రపంచంలో ముందుకొచ్చి వాళ్ళు కూడా మేము చేయూతనిస్తాం, మేము కూడా ఈ యొక్క సెలబ్రేషన్లో పాల్గొంటామని వాళ్ళు రావటం కద్దు. నా ప్రారంభ అబ్జర్వేషన్ ఏంటంటే,
బాలికలు అని ప్రత్యేకంగా మనం అనడానికి కారణం ఏంటంటే, ఇజ్రాయేలు సంస్కృతి ఏం తక్కువదేం కాదు. అక్కడ కూడా బాలికల్ని కొంచెం తక్కువ చూపు చూసినటువంటి ధోరణి కనబడుద్ది. ఇజ్రాయేలు నేపథ్యంలో స్త్రీల పేర్లు ఎక్కువ చెప్పరు. ఊరియా భార్య, అది దాని పేరేంటి, లోతు భార్య అంటారు, నోవాహు భార్య అంటారు. ఇట్లా భార్య అనడమే తప్ప వాళ్ళ పేర్లు చెప్పరు. ఏవో కొన్ని హిస్టారిక్ నేమ్స్ కొన్ని కనబడతాయి అంతే. మనం బైబిల్లో రచయితలు కూడా, ప్రొఫెట్స్ అండ్ యాజకులు కూడా రాసిన వాళ్ళు ఎక్కువ మేల్ పీపులే ఉంటారు. బైబిల్ మొత్తం చూస్తే మనకి ప్రమోటెడ్ కనబడేటటువంటిది ఎస్తేర్ పేరు ఒకటి, దెబోరా పేరు ఒకటి, రూత్ పేరు ఒకటి కనబడుతుంది అంతే. అలా కాదు. పాత నిబంధనలో కొన్ని చేదు నేపథ్యాలు కలిగినటువంటి బాలికలు, ఎన్నో పాఠాలు నేర్పినటువంటి బాలికలు చరిత్ర ఉంది ఇక్కడ. ఈ మన పాత నిబంధన గ్రంథంలో లిఖితమైనటువంటిది ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏంటంటే, ఎ స్లేవ్ గర్ల్, అబ్రహాము శారాకి ఐగుప్తు నుంచి ఇయ్యబడినటువంటి ఒక దాస్య పుత్రిక. సహజంగా యంగ్ గర్ల్ ఉంటుంది. శారా, అబ్రహాం పెద్దవాళ్ళ వయసులో. ఆమె కూడా చాలా బలమైనటువంటి సంస్కృతితో పాటు వచ్చింది. ఐగుప్తు సంస్కృతి వెరీ ఏన్షియంట్, ప్రాచీన సంస్కృతి, ప్రాచీన తత్వంతో కూడినటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ. అంటే అమ్మాయి ఏదో ఆషామాషిగా ఎక్కడి నుంచో తెచ్చి పెరిఫెరల్గా వచ్చిన అమ్మాయి కాదు. షీ హ్యాడ్ హర్ ఓన్ బ్యాక్గ్రౌండ్. హాగరు అనే పేరు ఆమె పెట్టి తీసుకొచ్చారు. ఆమె దారి అంత తేలికైంది కాదు. చాలా ఇబ్బందిదాయకంగా, క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె దారి కనబడతా ఉంది. ఏంటి, తనకు తెలియనటువంటి భూమి, తనకు తెలియని భాష, తనకు తెలియనటువంటి సంస్కృతి మధ్య, తన వయసు కానటువంటి వాళ్ళు అబ్రహాము, శారా వంటి పెద్దల మధ్య ఈమె పనిచేయడానికి ఈమె తీసుకొని రాబడింది. అక్కడి వరకు బాగానే ఉంది. తన జీవన తెరువు కొరకు ఒక పని దొరికింది. ఇక్కడ సంతోషం. తీసుకొచ్చిన పాపని ఎంతగా ప్రొటెక్ట్ చేశారనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు మనకి. ప్రొటెక్షన్ ఆఫ్ గర్ల్ చైల్డ్, ఈ బాలికల యొక్క సంరక్షణను మనం గమనిస్తే, హాగరు జీవితంలో జరిగినటువంటిది అంటే ఇవాళ మనం 6000 సంవత్సరాల తర్వాత విశ్లేషించే అర్హత మనకు లేకపోవచ్చు, కానీ ఈ ఆధునిక కాలంలో దాని నుంచి నేర్చుకునే పాఠాలు చాలా ఉంటాయి. మన గృహాల్లో పనిచేయడానికి తెచ్చుకున్నటువంటి బాలికల్ని, ఫర్ ఎగ్జాంపుల్, మన దక్షిణ భారతం నుంచి నేపథ్యం నుంచి తీసుకొని ఏ ఉత్తరానికో, ఏ నోయిడాలోనో, ఢిల్లీలోనో, కాన్పూర్లోనో, లేకపోతే కాశ్మీర్లోనో పనిచేయడానికి వెళ్ళినటువంటి మన ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలను తీసుకెళ్ళి, సంతోషమే, బాగుంది. ఆ పాప వాళ్ళతో అమెరిపోయి మంచిగా వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో ఎదగడం బాగానే ఉంది. కానీ మన ఇష్టం వచ్చిన విధానంలో ఆ పిల్లలకి ఏంటో మగపిల్లవాడిలాగా క్రాఫ్ వేయించటం, మగపిల్లవాడి డ్రెస్సులు వేయటము, బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లకుండా ఇంట్లో పెట్టి తాళాలు వేసి వెళ్ళడము, ఓ లాడ్ ఆఫ్ పర్సిక్యూషన్ మనం చూస్తున్నాం. ఆ బాలిక తన వయసులో ఆడుకోగలిగినటువంటి స్థితిని మనం గ్రహించి తుడిచివేసేటటువంటి ఈ యొక్క విధానం ఆ బాలిక జీవితం యొక్క భవిష్యత్తుని తుంచివేయటమే కాకుండా అణగదొరొక్కినట్టుగా మనం గమనించాలి. అక్కడ బాలిక ఒబీడియన్స్ బాగుంది, విధేయత, సంతోషం. తన నిస్సహాయ స్థితిని మనం గమనించాలి. హాగరు ఉదాహరణకి, షీ వాజ్ విక్టిమైజ్డ్. వాళ్ళకి పిల్లలు లేకపోయే పెద్దోళ్ళకి మతపరంగాను విశ్వాసపరంగా చూస్తే దేవుడు ఏదో రీతిలో వాళ్ళకి పిల్లలు ఇస్తానని వాగ్దానం ఉంది. సరే, అది ఒక పక్కన పెడితే ఈ అమ్మాయిని బలవంతంగా చిన్నపిల్లని ఆ పెద్ద ఆయన దగ్గరికి పంపడం అనేది ఒకటి వయోభేదం, ఒకటి 2 సాంస్కృతిక భేదం, ఒకటి 3 సామాజిక భేదం ఇంకొకటి. అంటే నీ చేతిలో దొరికింది కదా అని చెప్పి ఆ బాలిక ఇష్టాయిష్టాలు పరిశీలన చేయకుండా you are forcing her to go into a very broken and a bitter life experience because of our greediness. మాకు పిల్లలు, మా వారసత్వానికి పిల్లలు కావాలి, మా వంశానికి కావాలనే దానికి బలి అయిపోయినటువంటి గర్ల్గా, నేను ఇంత నెగిటివ్గా చెప్తున్నాను అనుకోకండి. బైబిల్లోనే ఉంది ఆ నెగిటివిటీ. అక్కడ ఆ అమ్మాయి ఎంత సహనంతో పనిచేసినా కూడా
ఇంట్లో నుంచి పారిపోవాల్సిన స్థితి వచ్చిందంటే దేవుడు ఆపాడు. హాగరు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, యజమానురాలు నన్ను చాలా హింసిస్తుంది. తప్పు, నువ్వు వెనక్కి వచ్చి మళ్ళీ ఆవిడ దగ్గర పని చేయమన్నప్పుడు షీ వాజ్ ఒబీడియంట్ అండ్ లాయల్ టు గాడ్. ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, శారా దేవుడితో మాట్లాడిందో లేదో ఎక్కడ కనబడలే మనకి, ఎక్సెప్ట్ దూతలు వచ్చాక చెప్పడం, నువ్వు గర్భం ధరిస్తావు వచ్చే సంవత్సరం చెప్పడం తప్ప. హాగర్ స్పోక్ టు గాడ్ ఫేస్ టు ఫేస్. నీ సంతానాన్ని నేను చాలా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు హాగర్తో. ఆమె ఆయనకు పేరు పెట్టుకుంది ముచ్చటగా, ఎల్ రోయి. ఎల్ అంటే ఎలోహిం, దేవుడు. రోయి అంటే కళ్ళు, చూచుచున్న దేవుడు అనే పేరు పెట్టుకుంది. ఒక ప్రక్కనేమో క్లియర్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆన్ దిస్ గర్ల్ చైల్డ్, బాలిక మీద. మరో ప్రక్కన ఆ బాలిక చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవపరమైన విధేయత. తన దేవుడు కాదు, నిజం చెప్పాలంటే తమ యజమాని దేవుడు ఆయన. ఎల్ రోయి అని పేరు పెట్టుకుంది ఆయనకి. ఆమె తన యొక్క దుఃఖంలో, తన యొక్క ఏడ్పులో, తన శ్రమలో, తన యొక్క నిరాశలో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో తన యజమాని దేవుణ్ణి తను అంగీకరించి ఒక అద్భుతమైనటువంటి ఆ పాఠాన్ని తర్వాత తరాల వాళ్ళకి చూపించగలగటం, ఇశ్రాయేలు జాతికే చూపించింది. ఆమె ఇశ్రాయేలు కాకపోయినా కూడా ఆగారు, చూచుచున్న దేవుడు. ఇదో పక్కన ఉంచితే, నేను నెగిటివ్ మాటలు అనుకోకండి. ఆధునిక దినాల్లో ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం ఇప్పుడు అలా ప్రవర్తిస్తే ఇది చాలా క్రిమినల్ చర్యగా తీసుకుంటారు దీన్ని. మొదటిది, బాలిక వయసు ఒకటి చూడాలి. 2, బలవంతంగా ఆ అమ్మాయి అంగీకారం ఉందో లేదో తెలియకుండా చేసినటువంటి చర్య ఒక పాఠంగా మనం గమనించండి. కానీ దేవుడిని ఆమె వదలలేదు, దేవుడిని అంగీకరించింది. దేవుడు ఆ పిల్లని ప్రేమించాడు, ఆ వంశాన్ని ప్రేమించాడని కనబడతాము. మరో ప్రక్కన మనం న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో చూస్తే 29వ వచనం నుండి జఫ్తా అనేవాడు ఉన్నాడు. ఇక్కడైతే పేరు లేదు, జఫ్తా కుమార్తె అన్నారు, అంతే, పేరు పెట్టలే, మనమే పెట్టుకోవాలి ఆ పేరు. అతనేంటంటే టిపికల్ యంగ్ గర్ల్. తండ్రి యొక్క యాజమాన్యానికి, తండ్రి యొక్క ఆధిపత్యానికి, ఒక ప్రాచీన సంస్కృతి పరంపరలో నోరు మెదపలేనటువంటి ఒక మౌన సంస్కృతికి విక్టిమ్ అయిపోయినటువంటి ఒక యంగ్ గర్ల్ని చూస్తున్నాం మనం ఇక్కడ. ఆయనేమో నిర్ణయం తీసుకున్నాడు, ఎవరినో జయించి వస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లో మొదట ఏది ఎదురైతే బలి ఇచ్చేస్తాను అన్నాడు. తను అనుకోలే కుమార్తె ఎదురొస్తుంది, అనుకోలేదు. లేకపోతే బలి ఇయడానికి ఓన్లీ జంతువులు అనుకున్నాడో ఏమో మరి. తనకు తెలియకుండా అక్కడ జరిగినటువంటి సత్యం ఏంటంటే ఏ బిట్టర్ ట్రూత్. మనల్ని ఎప్పుడూ తల్లిదండ్రులను ప్రేమించే బాలిక కుమార్తె పరిగెత్తుకొని వస్తుందని మనం గమనించాం ఎప్పుడు కూడా. ఇక్కడ అదే జరిగింది. ఈ బాలిక విజయంతో తిరిగి వస్తున్న తండ్రి కొరకు చాలా రోజులు లేడు ఇక్కడ. తండ్రి యుద్ధంకి వెళ్ళి వస్తున్నాడు, జయంతో వస్తున్నాడు, ప్రేమతో పరిగెత్తుకొని ఎదురొస్తున్నటువంటి ఈ బాలిక తన ప్రతిజ్ఞ, ఏది ముందొస్తే దాన్ని చంపేస్తానన్నాడు. ఇదిగో గొర్రె కాదు, బర్రె కాదు, కుమార్తె ముందుకు పరిగెత్తుకొచ్చింది. చాలాసార్లు తల్లిదండ్రుల యొక్క బలమైనటువంటి వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు పిల్లలపై రుద్దడం అనేది మనం చూస్తాం ఈ దినాల్లో. ఆ అమ్మాయి నేను చేయలేను నాన్న, ఇంత చదవలేనంటే, లేదే నువ్వు బలవంతంగా లెక్కలే చేయాలా. పాపం వాళ్ళు పోరాడి ఈ చైనా స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిలో పోయి సూసైడ్లు చేసుకున్న పిల్లలు అంత బలమైన ఒత్తిడి తట్టుకోలేక అటు తండ్రి తల్లిదండ్రులు బలవంతంగా పంపిస్తున్నారు. చదవాలి, ఏమైనా సరే నువ్వు అక్కడ చదివినాయి. ఇక్కడ చూస్తేనేమో ఈ చైనా పాఠశాలల్లో రుద్ది చదివించేదానికి ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ కాలేక పైనుంచి దూకి చచ్చిపోవడము, ఫ్యాన్కి తగిలించుకోవటము, బలైపోతున్నటువంటి బిట్టర్ ట్రూత్, చేదు అనుభవాలని మనం చూస్తున్నాం. ఇది నయం. కొన్నిసార్లు పూర్వకాలంలో అయితే బాలికలకి పెళ్ళిళ్ళు చేసేయటమే, వాళ్ళ నిర్ణయాలకి తెలియదు, వాళ్ళు పెళ్ళి అంటే ఏంటో తెలియదు. ఇంకా బాలలు చిన్న ఆడుకునే రోజుల్లో, అంటే పెళ్ళి ఆటలు ఆడుకునే రోజులే చిన్నపిల్లలకి తెలియనితనం మీద, అదేదో గొప్ప యజ్ఞం అనుకొని, ఆనందం అనుకొని. కానీ తల్లిదండ్రులు ఈ బాలికకు 9 ఏళ్ళు 8 ఏళ్ళ అమ్మాయికి 20 ఏళ్ళ వాడినో 25 ఏళ్ళ ఉన్నో పెళ్లి చేసేయటం అనేది
చేసుకునేవాడు కూడా అరే నేను ఇంత వయసులో ఉన్నాను నేను చేసుకోకూడదు అనుకోలేడు. అప్పుడు అటు పెద్దలే ఇటు పెద్దలే. ఈ సనాతన లేక పారంపర్య ఈ స్థితిలో బలి అయిపోయినటువంటి సత్యాల్లో ఇది ఒకటి కనబడతా ఉంది, బాల్య వివాహాలు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒప్పుకోరు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మిషనరీలు దీన్ని ఆపారంటే వాళ్ళు రావటం ఏంటంటే ఇట్లాంటివి జరగలేదు ఎక్కడ రాసిలే అంటున్నారు, కానీ అబద్ధం. అది లేనిదే రాస్తారా? సతీ సహగమనం అనేది, లేకపోతే బాల్య వివాహాలు అనేవి లేనిదే రాశారా చరిత్రని? గవర్నమెంట్ మాన్యువల్స్ ఉన్నాయి, రాసినవి ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అట్లాంటి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పనిచేశారు గుంటూరులో. ఆయన క్రైస్తవ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం, ఎందుకంటే అక్కడ టీచ్ చేసినప్పుడు బైబిల్ చదవటం ఇటువంటివి చేస్తుంటారు కాబట్టి ఆయన ఒక విషయానికి ప్రభావితుడై ఆయన ఒక చక్కటి అద్భుతమైనటువంటి గాన కావ్యాన్ని ఆయన రచించి పాట పాడాడు. మా చిన్నప్పుడు గ్రామ్ఫోన్లో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని 2 ఉండే గ్రామ్ఫోన్లు, సిరీస్ 1 and 2. ఈ పాట వింటున్న కొలది కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి చిన్నప్పుడే నాకు. ఇప్పుడు ఎక్కడ పోయిందో గ్రామ్ఫోన్, ఎక్కడ పోయిందో గ్రామ్ఫోన్ రికార్డులు ఎక్కడ పోయిందో నాకు తెలియదు. అది పెద్ద అయిన తర్వాత పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అక్కడ ఏం చేస్తుందంటే ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు నా ఇంట్లో. ఒకసారి వెనక్కి వెళ్ళి నేను చెప్పొస్తాను, చిన్నప్పుడు ఆడుకున్న సెలయేరు, అక్కడున్న మొక్కలు, ఆ పువ్వులు, ఆ కీటకాలు, ఆ సీతాకోక చిలుకలు, పక్షులు, వీళ్ళందరికీ నేను ఒకసారి రోజు ఆడుకునేది అక్కడే. నేను ఆ సెలయేరు దగ్గర వెళ్ళి చెప్పుకొని వచ్చేసి వాళ్ళకి వీడుకోలు చెప్పొస్తాను, ఎందుకంటే ఇక రేపటి నుంచి నేను ఆ వృద్ధుడితో వెళ్ళిపోవాలి పెళ్లి చేసుకొని. దుఃఖకరమైనటువంటి వీడుకోలు గీతం అందులో కనబడుతుంటే గుండె కుంచుకుపోయేటటువంటి ఒక ఆ పాట పుష్ప విలాపము అనే కావ్య గీతాన్ని ఆయన రాశాడు. హెడ్స్ ఆఫ్ టు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు జ్ఞాపకం చేసుకున్న అద్భుతమైన తెలుగు ప్రొఫెసర్. ఈ న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29వ వచనం నుంచి చూస్తే మనము అందులో ఇది కనబడతా ఉంటుంది. ఏది ఆవిడ వీడ్కోలు చెప్తానికి వెళ్తున్నాను. నేను ఈ 37వ వచనంలో చూడండి, నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వం గురించి ప్రలాపించేదనని తండ్రితో చెప్పి ఒకసారి చెప్పొస్తాను నేను. ఎందుకంటే నేను అక్కడ రోజు ఆటలు ఆడుకునేది ఎదిగో కొండల మీద, కొండల్లో ఉన్న చెట్ల మీద, ఆ కొండల్లో ఆటలాడుకునేటటువంటి సెలయేరులకి నేను పోయి ఒకసారి చెప్పుకొని వచ్చేస్తాను. నువ్వు తండ్రి బలి ఇస్తున్నాడు, ఆయన నిర్ణయానికి నేను లోబడి వెళ్ళిపోవాలని. అన్ఫార్చునేట్లీ వీ టేక్ డెసిషన్ ఫర్ ది సేక్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. ఆమె ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేక ఎన్నో రకాల మన ఇంపోజిషన్స్, మన ఆధిపత్యాన్ని నోరు విప్పలేని బాలికల మీద పెట్టడం మనం గమనించాం. బైబిల్లో ఉన్నవే ఇవన్నీ పాఠాలు. 3వది సమూయేలు 2వ గ్రంథంలో చూస్తాం మనం 13వ అధ్యాయంలోనే. దావీదు కుమార్తె తామారు, చాలామంది భార్యలు ఉన్నారు, రాజులు సహజం. దురదృష్టం ఏంటంటే దేర్ వాజ్ నో కంట్రోల్ ఓవర్ ది హౌస్. ఆయనేమో వీరోచితమైన రాజుగా అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు 2 రాజ్యాలకి, యూదా ఇశ్రాయేల్ రాజ్యాలకి. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే శక్తి ఆయనకి లేదు, ఆ ఆలోచన లేకపోతే ఆయన కనీసం ఇంటికి యాజమాన్యం చేసేటటువంటి స్టువర్డ్ లేడు, లేక తను ఎవరెవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో ఆ భార్యలకు కావాల్సినటువంటి ఆ అజమాయిషి వాళ్ళు చేయలేపారు తల్లులుగాను. అండ్ అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే దాని యొక్క పర్యావసానం ఏంటంటే ఈ కుమార్తెను వాడు కళ్ళు పువ్వు కండ కావరం అయి ఉండొచ్చు, వాడికి మదంతో నిండిపోయినటువంటి ఇంకో భార్య కొడుకు, వారి చెల్లి అవుతుంది కదా ఆమె వరుసకి, ఆ పాపని మోహించి ఆ పాపని చెరిచినందుకు దావీదు కొడుకు అంటే తామారు యొక్క అన్న అతన్ని వేటాడి చంపేసి, అదంతా భయంకరమైన స్టోరీ కనబడుతుంది అక్కడ మనకు. ద ట్రాజిడీ ఏంటంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇటువంటి భయంకరమైనటువంటి గ్రూసం ఒత్తిడులలో బాలికలను చెరిచేసి, అప్పుడు తెలంగాణలో వరంగల్ చుట్టుపక్కల ఏదో గ్రామంలోనూ ఆ వాగు దాటి వెళ్ళాలంట. అందుకని ఒకడు
ఇటువంటి ఇందాక కండకావరంతో ఉన్నాడు ఒకడు స్కూటర్ బండి మీద మోటార్ సైకిల్ మీద ఈ బడికి వెళ్ళే పిల్లల్లో రమ్మంటారు తీసుకెళ్తానని అంటే తెలిసినవాడే కదా, తీసుకెళ్తాడులే, వాగు దాటిచ్చి స్కూల్ దాకా దించేస్తాడు అనుకోవటము, లేదా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నీ ఊర్లోనే కదా దించుతాను నేను. ఎన్నింతమందిని వాడు పాడు చేసి బావిలో పడేసేసాడు, చంపేసి ఆ బావిలో శవాలు తీస్తూ ఉంటే ఇట్స్ హారిబుల్, ఎ ట్రౌమాటిక్ ఎక్స్పీరియన్స్. కడుపు పేగులు బయటకు వచ్చేటటువంటి అనుభవాలు. ఆ గ్రామంలో ఎంతమంది పిల్లలు మిస్సింగ్. ఎవరయ్యా చేసేదంటే వాడు ఆ ఊరికి సంబంధించిన వాడే చేశాడు ఆ పని. బహు దురదృష్టకరమైనటువంటి ఈ ఘట్టాలని మనం చూస్తాం. మన బాలికల విషయంలో న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో చూస్తాం. ఒక లేవీయుడు అనేటువంటి వాడు కదా, ఎఫ్రాయిం వంశానికి చెందినటువంటి వాడు, వాడి యొక్క ఫియాన్సీ అనుకుంటాను, ఆ అమ్మాయిని అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటికి వచ్చి అడుగుతారు, మీ ఇంట్లో ఎవరో కొత్త అమ్మాయి ఉందంటే. దీస్ ఆర్ ఆల్ నాస్టీ థింగ్స్, రిమోట్ హ్యాపెనింగ్స్. ఆటవిక సమాజపు సంస్కృతిలో ఆనాడు ఇంత పెద్ద పోలీసింగ్ లేనప్పుడు జరిగినటువంటి దురదృష్టకరమైన ఘటనలో ఆ బాలికను ఆవిడ పాడు చేశారు ఆ ఊర్లో. ఆ అమ్మాయి ఫియాన్సీ వచ్చి చూసినప్పుడు ఇలా జరిగింది అన్నప్పుడు ఆ అమ్మాయిని చంపేశారు కదా. ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కోసి ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్లో ఒక్కొక్క చోటకు ఒక్కొక్క ఊర్లో ఆ ముక్కని పడేసి వెళ్ళిపోయాడు అతను. అంటే మొత్తం దేశం అంతా తిరిగాడంట. ఆ స్టోరీ మన పురాణాల్లో కూడా భారతదేశంలో సిమిలర్ స్టోరీ మనం చూస్తున్నాం. ఎంత అపచారము, ఎంత పాపము, ఎంత భయంకరమైనటువంటి ఆ దుస్థితిని మనం చూస్తున్నాం. 12 ముక్కలుగా కోసేసినటువంటి ఆ బాలికను. దీనా యాకోబు కుమార్తెలు ఒకతే కుమార్తె, పాపం అందమైనది, షెకెం అనేటటువంటి వాడు రాజకుమారుడు. ఆదికాండం 34. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్, ఎన్నో మనకి నిస్పృహను, మన జీవితాలని మనం ఓదార్చుకోలేనటువంటి దురదృష్టకరమైనటువంటి ఘట్టాలను మనం చూస్తున్నాం. రాజులు 2వ గ్రంథంలో ఒక ఎంకరేజింగ్, ప్రోత్సహించబడేటటువంటి ఆదరణ పొందే మన ఘట్టం ఒకటి చూస్తున్నాం. అదేంటంటే సిరియా సైన్యాధిపతి అయిన వాడు నామాను, అతను కుష్ఠరోగం కలిగి ఉంటే ఆ ఇంట్లో కూడా ఇట్లా బయట నుంచి తెచ్చుకున్నారు, ఇశ్రాయేల్ నుంచి, ఒక చిన్న బాలికని. ఆ బాలిక చూసి యజమానురాలకు చెప్తుందమ్మా, మా దేశంలో ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన స్వస్థపరచగలడు అన్నప్పుడు వాళ్ళు అంగీకరించారు ముందు. కానీ ఇతరులో కొంచెం అహం ఉంది. ఏంటి అహం అంటే, వెళ్ళడానికైతే వెళ్ళాడు, ప్రవక్త గారు ఏం చెప్తున్నాడు అంటే, ఎలీషా గారు పోయి యోర్దాన్లో పోయి మునిగి రమ్మని, నా దాకా అవసరం లేదులే అంటే, మా దగ్గర అబానా ఫర్ఫరా నదులు లేవా మా దేశంలో, ఇక్కడికి వచ్చేందుకు మునగాలని అని అనుకున్నాడు ముందు. కానీ తన స్నేహితులతో హెచ్చరించబడిన వాడై అక్కడ పోయి ఆ నదిలో స్నానం చేస్తే చిన్న పిల్లవాని దేహం వలె మెరిసిందంట. అంటే ఎ హీలింగ్ టుక్ ప్లేస్. ఎట్లా? అడ్వైజ్డ్ బై దిస్ యంగ్ గర్ల్. కొన్నిసార్లు మన బాలికలు వేరే సంస్కృతి అవ్వచ్చు, వేరే భాష అవ్వచ్చు, కానీ వాళ్ళ వల్ల మన కల్చర్లో, మన యొక్క దేశంలో, మన గృహాల్లో కొత్త ప్రోత్సాహాన్ని మనం పొందుకోగలుగుతాం. దెర్ ఆర్ వండర్ఫుల్ స్టోరీస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆ ఇశ్రాయేలు చిన్నది చూపించినటువంటి. నూతన నిబంధనలో సైరోఫెనీషియన్ అంటే కనాను స్త్రీ, ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం చూస్తున్నాం. ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. అక్కడ ఒక్కచోటే ప్రభువారు లెబనాన్ ప్రాంతానికి వెళ్ళింది, తూరు సీదోను ప్రాంతం, బోర్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆమె పరిగెత్తుకొని వచ్చి నువ్వు బాబాలాగా చూసింది, ఆయన దగ్గరికి వచ్చి హిస్టరీగా అరుస్తుందంట. అంటే పేగులన్నీ బయట పడేసినట్టు. ఏంటంటే నా కుమార్తెకు దయ్యాలు పట్టినాయి అన్నట్టు. అపవిత్రాత్మ నా కుమార్తెను కుదించి వేస్తూ ఉందయ్యా అని చెప్పి భయంకరంగా వేదన చెందుతూ ఉంటే ప్రభువారు ఆమెతో మెల్లగా మాట్లాడింది. హీ కన్విన్స్డ్ హర్. అండ్ దెన్ ఫైనల్లీ యాజ్ హీ వాజ్ టాకింగ్, మాట్లాడుతుండగానే ఆమె, నీ కుమార్తె బాగుపడింది, వెళ్ళిపోమని చెప్తున్నాడు ఆయన. వాగ్దానంతో ఆమె వెనక్కి వెళ్ళినప్పుడు అదే సమయానికి తన కుమార్తె నుంచి అపవిత్రాత్మలు వదిలి వెళ్ళిపోయినాయి అన్నట్టు.
ఏ రకమైన అపవిత్ర ఆత్మలు అంటే ఇవాళ టుడే యంగ్ గర్ల్స్, వేర్ ఆర్ దే గోయింగ్? పేరెంట్స్కి తెలియాలా ఎందుకు ఈ పబ్బుల్లో యంగ్ గర్ల్స్ కనబడుతున్నారు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్. ఎవరు వాళ్ళని అదుపులో ఎందుకు ఉంచుకోవటం లేదు, వాళ్ళ క్రమశిక్షణ ఎందుకు చెప్పడం లేదు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఆ సమయాలను ఎందుకు పాటించలేకపోతున్నారు, పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు అనేది ఎందుకు గమనించుకోలేకపోతున్నారు. యూనో ఇవి మన యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ తో కూడినటువంటి విషయాలని మనం గమనించాలి. ఇవాళ మన చుట్టూ చాలా ఉన్నాయి. పబ్జీ గేమ్స్ ఉన్నాయి, మనకి ఫోన్లో ఉన్నాయి. బ్లూ వేల్ అనేటువంటివి గేమ్స్ను, ఎన్నో మోసంతో కూడినటువంటి గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆ ఫోన్ల ద్వారా ఏమేమి జరుగుతుంది, నా కుమార్తెలు నా కుమారులు ఏమేమి చూస్తున్నారు అనే తల్లిదండ్రులకు ఒక రకమైన ఆలోచన ఎప్పుడన్నా వస్తే ఒక కన్నేసి ఉంచాలి. అక్కడే థర్డ్ ఐ, మూడవ నేత్రాన్ని మన బిడ్డల మీద, నాట్ యాజ్ స్పైస్, నాట్ యాజ్ ఎనిమీస్, బట్ యాజ్ లవింగ్ పేరెంట్స్. బాధ్యతతో కూడినటువంటి తల్లిదండ్రులుగా మనం వాళ్ళ యొక్క కదలికలు, వారు చేసేటువంటి వ్యాపకాలు, వాళ్ళ స్నేహితులు అన్నిటిపైన చూసి చూడనట్టు ఉండొచ్చు, కానీ కన్ను ఉంచాలనేది మనకు చాలా విధిగా ఈ బాధ్యత మనం తెలుసుకోవాలి. విస్తృతమైన సమాజం. పాత రోజుల్లో అంటే అదే విలేజ్, అక్కడే స్కూలు, అదే రోడ్డు, వెళ్ళడం రావడం. ఇప్పుడు అట్లా కాదు. ఈ నగరాల్లో, ఈ పట్టణాల్లో పొద్దున్న వెళ్ళారంటే రాత్రికి తిరిగి వచ్చేటువంటి మన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు ఈ దినం అంతా గడిపేదానికి అనేది ఒకసారి కాదు ఒకసారైనా మనం జాగ్రత్త చూసుకోకపోతే దెర్ ఈజ్ ఎ డేంజర్ ఆఫ్ లూజింగ్ ఎ గ్రేట్ వాల్యుబుల్ లైఫ్ ఆఫ్ అవర్ ఓన్ చైల్డ్. నూతన నిబంధనలో 2వది మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ సినగోగు దగ్గర సమాజ మందిరపు అధికారి, ఆయన చాలా పెద్దోడు, ఆయన చాలామందికి ఆయన బోధ చేసే వ్యక్తి, ప్రభు పాదాల దగ్గర గోజాడుతున్నాడు. ఏంటంటే నా కుమార్తె చావనై ఉన్నదయ్యా. ఈలోపు ఇంకెవరెవరో వచ్చారు ఆయన దగ్గర మాట్లాడి. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. ఇంకెవరెవరో వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర స్వస్థతలు పొందుతున్నారు వాళ్ళందరూ కూడా. అయితే చావనై ఉన్న నా కుమార్తె గురించి ప్రభు ఒక్కసారి ఆయన వచ్చి వెళ్తే బాగుంటుంది నా గృహంలోకి అని ఆయన అనుకున్నాడు. ఆయన అప్పుడు ఇంతలోకి ఎవరో వచ్చి, ఎందుకంటే వద్దు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, ఆయన వేధించమాక, ఆయన బలవంతం చేయొద్దని. అది విని ప్రభు అంటున్నాడు, ఏం భయపడమాక, వాళ్ళ మాటని మాక, నేను వస్తున్నా పదాన్ని 3 శిష్యులను తీసుకొని ప్రభు వారు వాళ్ళ గృహానికి వెళ్ళి బయట అంతా హేళన చేస్తున్నారు. వచ్చాడయా భలే స్వస్థపరుస్తానికి అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ దే సా ద డెడ్ గర్ల్ దేర్. ప్రభువారు వాళ్ళ తల్లిదండ్రులు లోపల తీసుకొని వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే, చిన్నదాన్ని చేయబట్టుకొని తలిత కుమి, తలిత కుమి, కుమి అంటే కుమారిలాగా ఉంది, మన తెలుగుకి అరామీ భాష దగ్గర సంబంధం లాగా ఉంది. తలిత కుమి అంటే చిన్నదానా లెమ్మని. ఓ లిటిల్ గర్ల్ రైజ్. బాలికలకి ఈ చేయి అందించేటటువంటి శక్తిని మన కుటుంబాలు ఇవ్వాలి, మన సంఘం ఇవ్వాలి, ఈ సమాజం ఇవ్వాలి, మన ప్రభుత్వాలు ఇవ్వాలి. ఆర్ యూ కన్సర్న్డ్ విత్ ది గర్ల్ చైల్డ్ ఇన్ అవర్ కమ్యూనిటీ? ఐఎమ్ ప్రౌడ్. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మన దళిత అండ్ ఆదివాసీ కన్సర్న్స్ డిపార్ట్మెంట్ ద్వారా తల్లితాకు మీద ఒక ప్రాజెక్ట్ పెట్టాం. అదేంటంటే గ్రామాల్లో ప్రతి బాలికకు ఉన్న కుటుంబానికి ఒక మేకపిల్లని ఇద్దాం అనుకున్నాం. వాళ్ళు అది పెంచుకుంటే అది అభివృద్ధి చెంది ఆ మేకపిల్లల ద్వారా లబ్ధి పొంది ఆ బిడ్డకు ఎంతకాలం చదువుకోవాలని అంతకాలానికి దాని ద్వారా వచ్చే లాభం వాళ్ళకి మేలు చేస్తుందని ఆ ప్రాజెక్ట్ పేరు పెట్టుకున్నాం అనమాట. ఐఎమ్ జస్ట్ రిమైండెడ్. తలితాకుమి, లే చిన్నదానా అంటే బాలికలను లేపి నడిపించే శక్తిని ఈ సమాజం ఇవ్వాలి. ఇట్స్ ఎ స్పెషల్ కన్సర్న్. ఇదొక బాధ్యత మనకు, బాలికా సంరక్షణ. ఎందుకు అని అంటే ఒక కుటుంబం తనకు తానుగా ఒక బాలికను ప్రొటెక్ట్ చేసుకోలేని స్థితిలో ఈ సమాజం అంతా దోహదం చేయాలి. ఎవరెవరి గృహాల్లో బాలికలు ఉంటే వాళ్ళందరికీ మనం బలం ఇప్పించేదానికి, ప్రోత్సాహం ఇచ్చేదానికి, ఆదరించేదానికి. నేను ఇంకో విషయం చెప్తూ ఉండేవాడిని ఈ సేవలో, ఈ పరిచర్యలో. అదేంటంటే మన గృహంలో మన కుమార్తె పుట్టినరోజు చేసుకునేటప్పుడు వెతకండి ఇంకో కుటుంబం ఎవరైనా ఇంకొక చోట ఎక్కడన్నా
అవసరతలో ఉన్న గృహంలో ఉన్న కుటుంబానికి ఒక బాలికకి చిన్న రిబ్బన్ కొనిచ్చినా, చిన్న చెప్పులు కొనిచ్చినా, చిన్న గౌన్ కొనిచ్చినా వాళ్ళు ఎంతో సంతోషిస్తుంది ఆ పాప. లేమిలో నీ కుమార్తెకు నువ్వు 2000 రూపాయలతో ఖర్చు పెట్టి ఫ్రాక్ ఇచ్చినప్పుడు 200 రూపాయలతో చిన్న ఖర్చు, నీకు నష్టమేం లేదు అక్కడ. ఏ కన్సర్న్ ఫర్ ది గర్ల్ చైల్డ్. ప్రియ విశ్వాసులారా, ఇలా నేను చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఎస్తేర్ కదా, హదస్సా అనే పేరు ఉన్నప్పుడు మట్టిలో మాణిక్యం అని చెప్తాను నేను ఎప్పుడూను. వాళ్ళ ఎన్ని ఈ గర్ల్స్ స్కూల్స్ని స్థాపన చేసినటువంటి వాళ్ళు ఎప్పుడూ చెప్తాను నేను. షాడే, స్టాల్స్, వీళ్ళందరూ స్టెల్లా, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఆడపిల్లలకి చదువు నేర్పాలి. హోబర్ట్ స్కూల్స్ ఫర్ గర్ల్స్, జనానా గర్ల్స్, వేల మంది చిన్నపిల్లలు చదువుకొని ఎంత వృద్ధిలోకి వచ్చారు. ఎప్పుడు మా గ్రామం బందర్లో నేను ఎప్పుడు చూస్తాను, ఎవరో వాళ్ళు ఫిన్లాండ్, ఎక్కడ నార్డిక్ కంట్రీస్లో ఉన్న ఉత్తర ధ్రువం దగ్గర నుంచి ఎక్కడ ఈ సముద్రం దగ్గర బందర్ దగ్గరకు వచ్చి హైని, హెలోని ఇటువంటి ముగ్గురు స్త్రీలు వీళ్ళు వివాహాలు చేసుకోకుండా తమ జీవితకాలం అంతా ఇక్కడ ఆడపిల్లల్ని పెంచడానికి, గ్రామాల నుంచి తీసుకొని వచ్చి ఆ పిల్లల్ని చదివించేదానికి వేల మందికి వాళ్ళు ఉపాధిని కల్పించారు. వాళ్ళ జీవితాలకి మార్గ నిర్దేశన కల్పించినటువంటి తీసుకొచ్చినటువంటి ద్రష్టల్ని మనం ఆ స్త్రీల్లో చూసాం. మేము ఎటువంటి గొప్ప మనస్సులు, ఔదార్యాన్ని, దేవుడు వారిలో పుట్టించిన ఔదార్యాన్ని. అందరూ మదర్ తెరీసా గురించి అంత ఎత్తున ఆలోచించే అవసరం లేదు. చిన్న చిన్న తల్లులుగా వీళ్ళు చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. దిశ చట్టం అని తెచ్చారు, తర్వాత ప్రభుత్వాలు అది పెద్ద మాది ఇంకోటి ఉంది అనుకున్నారు. ఏదైనా కానీ మాకు దట్స్ నాట్ ఇంపార్టెంట్, దట్స్ యువర్ ప్రాబ్లం. రాజకీయం మీరు పోట్లాడుకోండి, కానీ మా బాలికలకి మీరేమి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనేది కావాలి. ప్రభుత్వాలు ఎదిగి మీరు చూస్తున్న దర్శనం ఏంటి? బాలికలు. ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఎమర్జెన్సీకి మా గ్రామంలో ఈ బస్తీలో చూడమని అడిగితే ఆ అమ్మాయి ఏదో మోపెడ్ వేసుకుని వచ్చి ఆ స్కూటర్ ఏదో ఇబ్బంది అయితే లారీ దగ్గర ఆపి అటు ఇటు చూస్తుంటే ఎవరన్నా సహాయం చేస్తారా అని, సహాయాన్ని బదులు అక్కడ ఉన్నటువంటి ట్రక్ డ్రైవర్లు ఆ అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళిపోయి అమ్మాయిని పాడు చేసి చంపేశారు. అది సహాయానికి వచ్చినటువంటి ఒక యంగ్ డాక్టర్ జరిగిన న్యాయం. అది పేర్లు పెట్టరనుకో, నిర్భయ. ఢిల్లీలో ఒక బస్సులో ఒక డ్రైవరు, ఒక కండక్టరు వాళ్ళు తిప్పుతానే ఉన్నారంట అమ్మాయిని పాడు చేసినంతసేపు ఆ బస్సును. అట్లా అది వాట్ ట్రాజెడీ అవన్నీ. ఇందాక నేను చెప్పింది శంషాబాద్ దగ్గర ఒక డాక్టర్ విషయంలో అని చెప్పింది. ఇవన్నీ నేను పేర్లన్నీ చెప్పుకుంటూ వెళ్తే రోజు పేపర్లో ఇట్లాంటి ఏదో జరుగుతుంది. ఒకడొచ్చి కత్తి పట్టుకొని మా మేదర కత్తి తెచ్చి నువ్వు నన్ను ప్రేమించకపోతే నరికేస్తానని నరికేస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నరుకుతానే ఉన్నాడు. అంటే ఏమి అంత కర్కశంగా, ఏ రకంగా పెంచుతున్నారు మీ కుమారులను? మీ ఇళ్లలో ఆడపిల్లల విషయంలో జాలి, దయ, బాధ్యత లేనితనంలో పెంచుతున్నారంటే మీ పెంపకాన్ని బట్టే మన కుమారుడు అలా కఠినంగా తయారయ్యాడని. యాసిడ్ తీసుకెళ్తున్నాడు. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వేరే వాళ్ళు వచ్చి యాసిడ్లు పోయడానికి? హృదయం ద్రవించేటటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్స్ని మనం, ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ వయసు కూడా చూడటం లేదు. 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల బాలికలను కూడా చూడకుండాను సర్వనాశనం చేసేటటువంటి ఈ స్థితిలో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ కొన్ని కన్సర్న్స్ని. మన దేశంలో బేటీ బచావ్, బేటీ బడావ్ అనేటటువంటిది పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ దర్శనాలు చూసి చెప్తా ఉన్నారు. అంటే మన బాలికని రక్షించండి, మన బాలికను చదివించండి అనేది చాలా గొప్ప ఆలోచన. అందరిళ్లలో పివి సింధులు ఉండకపోవచ్చు, అందరిళ్లలో హంపీలు ఉండకపోవచ్చు కదా, అందరిళ్లలోనూ నైనా ఉండకపోవచ్చు, అందరిళ్లలోనూ ఈ టెన్నిస్ ప్లేయర్స్ ఉండకపోవచ్చు. ఇవాళ కొత్తగా జమీమాలు, శ్రీ చరిత రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారే, కొత్తగా బయటకు వచ్చారు పిల్లలను. హర్మన్ ప్రీత్ సింగ్ ఇవాళ ఎంత గొప్ప గర్వం. ప్రైమ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడతా, ప్రెసిడెంట్తో కూర్చొని ఎక్కడి గ్రామాల నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు అంటే దే ప్రూవ్డ్ దేర్ వర్త్. అందరూ అలా ఉండలేకపోవచ్చు కొన్నిసార్లు వాళ్ళ టాలెంట్ని బట్టి. టాలెంట్ లేని గర్ల్ అయితే ఎదగలే అవసరం లేదా? టాలెంట్ లేని గర్ల్ అయితే ప్రొటెక్షన్ అవసరం లేదా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు కన్సర్న్. నెంబర్ 1, ఒకటి నైతికమైనటువంటి బాధ్యత ఈ సమాజం తీసుకోవాలి. ఎందుకంటే
హ్యూమన్ రైట్స్, రైట్ టు ఎగ్జిస్ట్. వాళ్ళ వంశం అంతరించిపోకూడదు. బాలికలది రైట్ టు ఎగ్జిస్ట్, రైట్ టు బి ఈక్వల్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు గుడ్ హెల్త్. వైద్యంకి, చదువుకి, అన్నిటికీ హక్కు ఉంది వాళ్ళకి. ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళ బాధ్యత, వాళ్ళ పరిరక్షణ కొరకు అనేది కుటుంబాలు బాధ్యత వహించాలి. ఆ బిడ్డలను పరిరక్షించాలి. ఈ బాధ్యత మనము మన పొరుగు వారికి, మన క్రైస్తవ సంఘాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఏ రకమైనటువంటి వాళ్ళకి దర్శనాలని మన సంఘం చూస్తుంది. బాలికల కొరకు ప్రత్యేక పరిచర్యలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి పరిచర్యలు కానీ, సండే స్కూల్ ఉంది ఆఫ్ కోర్స్, అది చాలదు అనుకుంటున్నాను నేను. యంగ్ గర్ల్స్కి దేర్ నీడ్స్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. యంగ్ లెక్చరర్స్ ఉన్నారు, యంగ్ డాక్టర్స్ ఉంటారు, యంగ్ లాయర్స్ ఉన్నారు. ప్లీజ్ కమ్ అండ్ స్పేర్ యువర్ లిటిల్ టైమ్ హియర్ విత్ ది యంగ్ గర్ల్స్ ఇన్ ద చర్చ్. ఎంకరేజ్ చేయండి గురువులు, చర్చ్ లీడర్సు. తర్వాత ఏంటంటే విద్య అందరికి కావాలండి. ప్రతి ఇంట్లో ప్రతి బాలిక చదువుకుంటే తను అట్లీస్ట్ 50% ఆఫ్ ద గర్ల్స్ తమను తాము రక్షించుకోగలిగే విచక్షణ వాళ్ళకు దొరుకుతుంది విద్యను మనం అందించగలిగితే. దురదృష్టం, క్రైస్తవ సంఘాలు చాలా 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఉన్న ఈ వసతి గృహాలు, హాస్టల్స్ అన్నీ ఇవాళ ఫర్ రీజన్స్ అన్నోన్ టు అస్, పోషక ఆర్గనైజేషన్స్ ఇవ్వలేకపోవడం వల్ల కానీ, సంఘాలు సరైన దర్శనం చూడలేనితనం వల్ల కానీ, ఇది ఎవరో ఫారిన్ నుంచి డబ్బులు పంపితే హాస్టల్స్ ఉన్నాయి చదువుతున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎదిగిన మన సంఘాలు కూడా పోషించగలవు, ఆ బిడ్డల్ని మనం సంరక్షించగలము అనే బాధ్యత లేనితనం, దర్శనం లేనితనం ఉండటం వల్ల ఆ హాస్టల్స్ నీరసం అయిపోయి అటువంటి పిల్లలు దొరకకుండా అయిపోయారు. ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం వస్తే బాలికలకు యూనిఫామ్ ఇస్తాం, పుస్తకాలు ఇస్తాం, బూట్లు ఇస్తాం, చదువులు ఇస్తామని, ఇంకో ప్రభుత్వం వచ్చా ఎందుకంటే ఆయన అవసరం లేదు, వీళ్ళకి చదువు అవసరమా, వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరం అని ఇంకొకళ్ళు అంటారు. సో వీఆర్ సమ్వేర్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ ఈ పొలిటికల్ వాళ్ళ అజెండాల మధ్య నలిగిపోతున్నటువంటి మన ఆడబిడ్డలను చూస్తున్నాం. ఆత్మగౌరవం, ఆత్మ న్యూనత నుంచి ఆత్మ గౌరవానికి ఎదగాలి మన పిల్లలు. సెల్ఫ్హుడ్ అంటే నాకు నేనుగా నా జీవితాన్ని నేను స్థిరపరచుకునేటువంటి స్థితికి నా కుమార్తెలు రావాలి. నేను నా కుమార్తెను మాట్లాడుతున్నాను, నా కుమార్తెను ఓన్ చేసుకోలేని స్థితిలో పిల్లలు, ఆర్ఫన్స్లో ఉన్న ఆడపిల్లలను చూస్తున్నాము. ప్రొటెక్టివ్ మెషర్స్. కొన్నిసార్లు అటువంటి స్థితిలో మన రక్షక దళాలు, బృందాలు ఎంత హెల్ప్ చేస్తున్నాయో తెలియదు. స్టేషన్ పరిధికి వెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా బయటికి తిరిగి రాగలదా అనేది కొన్నిసార్లు ప్రశ్నించే పరిస్థితి. ఐఎమ్ నాట్ డౌటింగ్ ది నేచర్ ఆఫ్ అవర్ పోలీస్ సిస్టమ్, కానీ ఇటువంటివి జరిగినాయి కూడా. ఎక్కడికి వెళ్ళారు, స్టేషన్ బయటికి రాలేదు, ఆ పిల్లలు ఏమయ్యారు అనేది ప్రశ్న వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఈ మార్గం కూడా మన పిల్లలకి నేర్పాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ. హౌ మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ రిసీవ్ ది స్పిరిచువల్ నరిష్మెంట్ ఫ్రమ్ ది చర్చెస్ అండ్ ఫ్రమ్ ది ఫ్యామిలీస్? మీడియా, మన మాధ్యమాలు అంటే మన టెలివిజన్స్, అందులో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్, సరే అన్నీ ఒక రకంగా రావాలనుకోదు, వాళ్ళ కమర్షియల్ వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి, కానీ కనీసం వీళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ డైరెక్షన్లో మన పిల్లలకి ఈ మాధ్యమాల ద్వారా బిడ్డలు ఎదిగేదానికి అవకాశం ఉందా? ఎథికల్ మోటివేషన్, స్పిరిచువల్ మోటివేషన్, నైతిక ఆధ్యాత్మిక ఈ దర్శనాలను, ఆ డైరెక్షన్స్లో మన పిల్లలు నడవగలిగే స్థితిలో ఉన్నారా అనేది మనం చూసుకోవాలి. ప్రియ స్నేహితులారా, గొప్ప గొప్ప మోడల్స్ మన పార్లమెంట్లో యంగ్ విమెన్ లీడర్స్కి వచ్చారు, ఎంపీలు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అండ్ అవర్ చిల్డ్రన్ మస్ట్ రిసీవ్ ఇన్స్పిరేషన్. గొప్ప గొప్ప ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నాయి, దే మస్ట్ అక్కడి నుంచి మన యొక్క ప్రభావాన్ని మన బిడ్డలు పొందుకోవాలి. బాగానే ఉంది, కానీ అక్కడ వరకు తీసుకెళ్ళేటువంటి బాధ్యత సమాజాన్ని. ఆ స్థితికి ఆ ఇన్స్పిరేషన్, ఆ ప్రభావాన్ని పొందుకోవడానికి అక్కడి వరకు తీసుకెళ్ళాలి కదా. ఏదో అంటారు గుర్రం అక్కడి వరకు తీసుకెళ్తే కానీ నీళ్లు తాగదు అన్నట్టుగా నడిపించేటువంటి బాధ్యత ఎవరిదంటే ఇట్ ఈస్ ది చర్చ్ ఎట్ లార్జ్. ఇట్ ఈస్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ ఇన్ పర్టిక్యులర్, మన నైబరింగ్ చిల్డ్రన్. మన సండే స్కూల్స్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాల్స్, టీనేజర్స్కి, ముఖ్యంగా యంగ్ గర్ల్స్కి
ఇవాళ మనము బాలికా సంరక్షణ దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐ థింక్ మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి మన సంఘాలు. ఇవాళ ఎందుకు ఈ ప్రసంగం అయ్యగారు చేస్తున్నారు ఇవాళ బాలికా సంరక్షణ అయిపోగానే అబ్బా భలే ఉందని అని వెళ్ళిపోతే కాదు. రిజల్ట్ ఓరియంట్ ఉండాలి. దీని నుంచి ఆ సంఘం, ఆ ప్యారిష్ కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి, వాట్ ప్రాజెక్ట్ డూ వీ టేక్ ఇన్ ద చర్చ్ టుడే? రాబోయే సంవత్సరానికి బాలికల కొరకు ఏం తీసుకుందాం? మన సంఘంలో ఉన్న బాలికలే కాదు, ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకుందాం వెళ్ళి. దగ్గరలో బోర్డు 100 గ్రామాలు ఉన్నాయి. అంటే క్రిస్టియన్కే చేయాలని రూల్ ఏమి లేదు. యేసువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు క్రిస్టియన్సే లేరు, క్రిస్టియన్స్ దగ్గరికే రాలేదు ఆయన క్రైస్తవ దేవుడుగా. హీ కేమ్ జస్ట్ యాజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యుమానిటీ. మనవాళ్ళందరి కొరకు వచ్చాడు ఆయన ఇక్కడికి. ద చర్చ్ మస్ట్ రెస్పాండ్ టు దిస్ నీడ్ ఇన్ ది సొసైటీ. ప్రియ స్నేహితులారా, ఇలా చెప్పుకుంటా వెళ్ళాలంటే నేను చాలా చెప్పగలను. ఎందుకంటే ఈ గర్ల్ చైల్డ్ గురించిన దర్శనాన్ని దక్షిణ ఇండియా సంఘంలో నేను చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ తయారు చేసి 20 సంవత్సరాల పాటు దీని వెనక నేను నిలవబడ్డాను. సంతోషం, దేవుడు ఇచ్చిన దర్శనం. నాతో ఎంతోమంది పనిచేశారు, 100 మంది పనిచేశారు. రాబోయే తరానికి ఇట్ ఈజ్ నాట్ ఇనఫ్. ఎవరో ఒక 2-3 లీడర్స్ని చూసి అబ్బా వీళ్ళు ఉన్నారండి గొప్పవాళ్ళు అనుకోవడానికి కాదు. ఎంతోమంది మదర్ ట్రీసాలు, ఎంతోమంది పండిత రమాబాయిలు, గొప్ప గొప్ప వాళ్ళని లేవనెత్తాలి. చాలామంది బాలికలకి మనం ఒక దన్నుగా క్రైస్తవ సంఘం నిలవబడాలి. నాట్ ఫర్ క్రిస్టియన్ గర్ల్స్ అలోన్, ఫర్ ఎనీ గర్ల్. ఎవరికైనా సరే బాలికల కొరకు కాపుకాయగలిగినటువంటి దర్శనాన్ని మన సంఘం అడాప్ట్ చేసుకుందాం వెళ్ళి. కొన్ని గ్రామాలు, ఒక విమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు, ఒక సండే స్కూల్ వాళ్ళు ఒక గ్రామంలో పోయి అడాప్ట్ చేసుకుంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు చిన్ని రిబ్బను, ఒక 1 రూపీ పెట్టి ఒక రిబ్బన్ కొనిచ్చినా సంతోషిస్తారు వాళ్ళు. 5 రూపాయలు పెట్టి ఒక చిన్న చెప్పుల జత కొనిచ్చినా ఒక బాలిక సంతోషించవచ్చు. బట్ రిమెంబర్ దెమ్, దే ఆర్ ఆల్సో గర్ల్స్ చిల్డ్రన్ లైక్ యువర్ గర్ల్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ. ఐ స్టాప్ హియర్. దేవుడు ఇంత గొప్ప దర్శనం మనకిస్తాడు. మరియమ్మ అంత చిన్న బాలికగా ఉన్నప్పుడే దేవుడు గబ్రియేలుతో తల్లి మాట్లాడుతూ ఉంది. ఆమె ఏదో పెద్ద స్త్రీ అయిపోలేదు మరియమ్మ, బాలికే. అప్పుడు ఆమె మాట్లాడాడు దేవుడు. మన బిడ్డలతో కూడా మాట్లాడతాడు. చర్చ్ మస్ట్ స్పీక్, చర్చ్ మస్ట్ రైజ్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ది గర్ల్ చైల్డ్ టు స్టాండ్. నిలవబెట్టాల, బాలికలు నిలవబెట్టండి. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, కనాను స్త్రీతో మాట్లాడినప్పుడు వారి కుమార్తెను నీవు స్వస్థపరిచిన దేవుడుగా, ఇశ్రాయేలు చిన్నదాని ద్వారా నయమాను కుటుంబంతో మాట్లాడిన దేవుడుగా, చనిపోయింది అనుకున్నటువంటి ఆ బాలికను చిన్నదానా లే అని నిలువబెట్టినటువంటి దేవుడుగా, వేలాది లక్షలాది మంది బాలికలను, ఎంతోమంది మిషనరీలను మా దేశానికి పంపించి బాలికల సంరక్షణ కొరకు ప్రభా ఎన్ని వసతి గృహాలు, ఎన్ని స్కూల్స్ వాళ్ళ కొరకు పెట్టించి ఇవాళ వేల మంది గొప్ప గొప్ప స్త్రీలను, నాయకురాండ్రను మీరు తయారు చేశారు. గ్రేట్ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్గా కానీ, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఫిల్మ్ యాక్టర్స్గా, స్పోర్ట్స్ పర్సన్స్గాను మా సమాజంలో ఎదిగి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను వీ కేమ్ ఫ్రమ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. నీవిచ్చిన ఈ దర్శనం ద్వారా ఒక తరం గడిచిపోయింది. మరి రాబోయే తరం బాధ్యత క్రైస్తవ సంఘం తీసుకోవాలి. ప్రేరేపించండి తండ్రి, గృహాల్లో తల్లిదండ్రులను ప్రేరేపించండి. గొప్ప దర్శనం ఇవ్వండి, ఔదార్యంతో కూడిన దర్శనం ఇవ్వండి. బాలికలను బలోపేతం చేయడానికి, బాలికలకు సరైనటువంటి దశ నేర్పించేదానికి, నడిపించేదానికి పెద్ద మనసు దయచేయండి. యేసునామం పెరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. అని ప్రభు యేసుక్రీస్తు కృపా, తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు, మీ గృహాల్లో ఉన్న ఆడబిడ్డలందరికీ సదా తోడయుండును గాక. ఆమెన్.